హాయ్ హలో బాగున్నారా అందరూ? ఈరోజు నేను మీకు సూపర్ సింపుల్ టేస్టీ రెసిపీ ఆలూ ఫ్రై అండి. బ్యాచిలర్స్ కూడా చక్కగా టేస్ట్గా చేసుకోగలిగినటువంటి రెసిపీ, చాలా ఈజీ. ఓకేనా, చూసేద్దామా? ముందుగా పోపు దినుసులు వేసుకుని ఆయిల్లో వేగాక ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి వేయించుకోవాలి. బాగా ఎర్రగా వేగనవసరం లేదు. ఇప్పుడు మనం తరిగి ఉంచుకున్నటువంటి ఆలుగడ్డ ముక్కల్ని వేసుకొని వేపుకోవాలండి. దీనికి ఆయిల్ కూడా ఎక్కువ ఏం పట్టదు. మనం నార్మల్గా ఎలా వేసుకుంటామో కూరలో అంతే ఆయిల్ అండి. కాకపోతే ఈజీగా చేసేసుకోవచ్చు. ఇదైతే మనం పొడి పొడిగా వస్తుంది, అతుక్కోకుండా. టేస్ట్ అయితే అల్టిమేట్గా ఉంటుంది. ఇప్పుడు కొంచెం మగ్గిన తర్వాత పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. ఇది సన్నగా తరిగినటువంటి 4-5 వెల్లుల్లి రెమ్మలు వేసుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు వేస్తున్నానండి. కరివేపాకు ఫ్రైస్లో అయితే మధ్యలో వేసుకుంటే మంచిది, ఎందుకంటే మనం ఉల్లిపాయలతో పాటు వేసామనుకోండి అది కూడా మాడిపోతుంది. అందుకని సగం వేగినాక వేసుకోవాలి. పులుసు కూరల్లో అయితే మొదట తాలింపులోనే వేసుకోవచ్చు. ఇప్పుడు కొద్దిగా ఉప్పు కూడా వేస్తున్నాను. ఉప్పు మీరు మొదటే వేయకూడదండి, ఎందుకంటే బంగాళదుంపలో నుంచి ఆలుగడ్డలో నుంచి నీళ్ళు వచ్చేస్తాయి. అప్పుడు మెత్తగా అయిపోతుంది. మనకు పొడి పొడిగా రావాలంటే ఉప్పు కూడా కొంచెం వేగిన తర్వాతే వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ కొంచెంసేపు మూత పెట్టుకుంటే ఆ ఆలుగడ్డ ముక్కలు మెత్తగా అవుతాయి అన్నమాట, ఉడికిపోతాయి ఆవిరికి. ఇంకా కొంచెం కదిపేటప్పుడు కూడా ఎట్లా అంటే అట్లా కలపకూడదు, నాజుగ్గా కలపాలి. ఇప్పుడు ఒక 2 స్పూన్లు కారం వేస్తున్నాను. కారం కొంచెం ఎక్కువగానే వేసుకోండి తినగలిగిన వాళ్ళు, ఎందుకంటే మనం చివరిలో నిమ్మకాయ రసం కూడా పిండుకుంటాం కదా, బ్యాలెన్స్ అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. ఇవి కదిపేసిన తర్వాత మూత పెట్టుకున్న కొంచెంసేపు. ఇంకా మనం నిమ్మకాయ రసం ఒకటి కొత్తిమీర ఒకటి వేసుకుంటే సరిపోతుందండి. మధ్య మధ్యలో మూత తీసి అడుగంటకుండా తిప్పుకుంటూ ఉండాలి. ఇవి మనం డైరెక్ట్గా పచ్చివి ముక్కలు చేసి వేపామంటే ఎవరు నమ్మరు, అంత టేస్ట్గా ఉంటుంది. లోపల కూడా మెత్తగా ఉడికిపోతుంది. మనం ఉడికించి చేసుకున్నటువంటి ఆలుగడ్డ కూరలాగా ఉంటుంది. చూసారా అట్లా పొడి పొడిగా ఉందో, ఒకదానికి ఒకటి అంటుకోకుండా. ఇవి ఒక్కొక్కటి స్నాక్స్ లాగా తినాలనిపిస్తుంది, అంత బాగుంటాయి. కొత్తిమీర వేసుకొని కొంచెం నిమ్మరసం వేసుకొని మనం వేడి అన్నంలోకి చపాతీలోకి ఈ కూరని సర్వ్ చేసుకోవడమే. వాసన అయితే గుమగుమలాడిపోతుందండి. ఇంకా మనం వేరే ఎక్స్ట్రా మసాలాలు కూడా ఏమి వేసుకుని అవసరం లేదు, అందుకని బ్యాచిలర్స్ కూడా చేసుకునే రెసిపీ అని చెప్పాను. ఈజీగా దొరికే మనకి ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ ఉంటాయి కదా, ఇంకా మసాలాలు కూడా ఏమి వేయ అవసరం లేదు. సూపర్ టేస్టీ అండ్ క్రిస్పీ బంగాళదుంప వేపుడు పొటాటో ఫ్రై రెడీ అండి. ప్రతి ఒక్కరూ ట్రై చేసుకోగలిగినంత ఈజీ రెసిపీ. మీరు కూడా ట్రై చేయండి, ఆలస్యం ఎందుకు. రోటీలోకి, అన్నంలోకి రెడీగా బంగాళదుంప ఫ్రై, పొటాటో ఫ్రై మీరు కూడా ట్రై చేయండి. మీకు ఇవి నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా. ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్స్ చేసుకున్న వారందరికీ థ్యాంక్ యూ. బై ఫర్ నౌ. ఎంజాయ్ డెలిషియస్ పొటాటో ఫ్రై.